అవగాహన ఎందుకు వచ్చింది, ఎంతకాలం ఉంటుంది అవగాహన అనే దాని మీద చాలా చర్చ జరుగుతోంది శివశంకర్ గారు. అంటే దీని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే కూటమి ఖచ్చితంగా అనేక సంవత్సరాలు కొనసాగుతుంది, అందులో డౌట్ లేదు. అయితే ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు అనంటే వైసీపీ నాయకులు క్షుద్ర విద్యలు చాలా ఫాలో అవుతున్నారు. ఆ క్షుద్ర విద్యల్లో ఏమిటి అనంటే కొంతమంది సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియాలో ఫేక్ ఐడితో ఎంటర్ అయిపోయి కొన్ని పోస్టింగ్లు పెట్టడం, ఇలాంటివన్నీ వాళ్ళు అందులో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. అలాగే విభేదాలు సృష్టించాలి. ఇప్పుడు కూటమి మధ్య విభేదాలు కానీ రాకపోయినట్లయితే వైసీపీకి భవిష్యత్తు లేదు. ఇదైతే స్పష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక గ్రామంలో కుగ్రామంలోకి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. సో ఎలాగైనా వీళ్ళలో విభేదాలు సృష్టించాలన్నది వాళ్ళ టార్గెట్. అలాగే కూటమి నాయకులకు అందరికీ కూడా మన బలాలేటి బలహీనతలేటి, ఒకరు గొప్పవాడు ఒకడు చిన్నవాడు అని అనుకోకుండా, అందుకే ఇందాక నేను నా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను, ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన ఈరోజు మీటింగ్లో. 3 పార్టీలకు కూడా ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే కూటమి బలంగా ఉండాలి, ఎందుకు ఉండాలి అని చెప్పారు. ఆయన ఇంకొక మాట కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు వెంకటకృష్ణ గారు. నాకు నా పార్టీ ఎదుగుదల కంటే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా క్షేమము అభివృద్ధి నాకు చాలా ఇంపార్టెంట్ అన్నారు. జనరల్గా అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడు. రెండవది ఇంకోటి ఏంటంటే నేను పోరాటాలు చేయగలను. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోయినట్లయితే ఈ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషను ఇంతలాగా జరిగి ఉండేది కాదు. దట్ ఈజ్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన అద్భుతమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్లో దిట్ట అని. అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అలాగే కూటమి కలిసి ఉండవలసిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా విశదంగా వివరించారు అక్కడ. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కేడర్కి ఇచ్చారు, చిన్న సైజు నాయకులకి ఇచ్చారు, పంచాయతీ నాయకులకి ఇచ్చారు, పెద్ద సైజు నాయకులకి ఇచ్చారు, డయాస్ మీద ఉన్న నాయకులకి కానీ బయట ఉన్న నాయకులకి కానీ అందరికీ వర్తిస్తుంది. అది జనసేనకి వర్తిస్తుంది, బీజేపీకి వర్తిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా వర్తిస్తుంది. సో దీనివల్ల మనము మన ఆంధ్ర రాష్ట్రం తాలూకా భవిష్యత్ ఇంపార్టెంట్ అనేది నొక్కి వక్కానించడం జరిగింది. నిజంగా చాలా ఒక అరుదు. ఏ పొలిటికల్ పార్టీ నాయకుడైనా సరే ఈ రకంగా మాట్లాడడం అది ఒక పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని అదే చెప్పాను కదా. చాలా అరుదుగా ఒకే పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకరినొకరు అలా అప్రిషియేట్ చేసుకోవడము, లేకపోతే ప్రమోట్ చేసుకోవడము, లేకపోతే గౌరవించుకోవడం చేయరు, చాలా రేర్గా ఉంటుంది. అలాంటిది వేరే